వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. 21 డేస్లో వెయిట్ లాస్ డే 5 సెషన్కి వచ్చాము. ఈ డే 5 సెషన్ అంటే ఇంతకుముందు మనం 1, 2, 3, 4 డేస్లో ఏవైతే ఆసనాలు వేసామో ఆ ఆసనాలు వేస్తూ డే 5లో యాడ్ ఆన్స్ చేసుకుంటూ ఇంతకుముందు ఏమైతే చెప్పామో ఒకటి తర్వాత రెండో రోజు 1, 2 కలిపి చేయాలి, రెండో రోజు అయిపోయిన తర్వాత మూడో రోజు ఒకటో రోజు రెండో రోజుది కలిపి చేయాలి అని చెప్పాం కదా. సో 5వ రోజుకి వచ్చినప్పటికీ కూడా 1, 2, 3, 4, 5 మొత్తం ఈ 5 అంటే 4 రోజులు కలిపి వేసిన తర్వాత ఇవి యాడ్ ఆన్స్ అనమాట. సో ఇప్పుడు మనతో పాటు 5th డే ఎక్స్ప్లెయిన్ చేయడానికి కవితా రెడ్డి గారు ఉన్నారు, యోగా ట్రైనర్. తనని అడిగి 5th డే రోజు మనం ఎలాంటి ఆసనాలు వేయాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అంటే ఈ 5th డేకి సంబంధించి మన బాడీకి సంబంధించి ఎటువంటి అంటే మనకి మ్యాక్సిమం వెయిట్ గెయిన్ అవుతున్నాము అంటే మన డైజెస్టివ్ సిస్టమే మ్యాక్సిమం మనకి ప్రేరేపిస్తుంది అనమాట వెయిట్ గెయిన్కి. సో దాని గురించే ఈరోజు కూడా చెప్పబోతున్నారు. ఆమెను అడిగి అసలు డే 5 ఏం చేయాలి అనేది తెలుసుకుందాం. హలో మ్యామ్. మ్యామ్ నమస్తే మ్యామ్. డే 5 రోజు మనకి డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించి ఎలాంటి ఆసనాలు అండ్ ఎలాంటి ప్రాణాయామాస్ ఈరోజు మనం చూడబోతున్నాం? వెయిట్ గెయిన్ అవ్వడానికి డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. చాలామంది గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లం కానీ బ్లోటింగ్, అసిడిక్ నేచర్తో ఎక్కువ సఫర్ అవుతున్నారు ఇప్పుడు. దానికి మన ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ మనం తినే పద్ధతులు, తర్వాత టైమింగ్స్, డిఫరెంట్ టైమింగ్స్ అండ్ ఏ టైంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అలాంటివి ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తాయి. ఇప్పుడు ఈరోజు మనం చేసే ఆసనాస్ ఏంటంటే మనం గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరైతే సఫర్ అవుతుంటారో వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే. సో గ్యాస్ట్రిక్ రిలేటివ్కి సంబంధించి ఏ ఆసనాలు ఉంటాయంటారు? పవన్ముక్తాసన క్రియాస్ అనమాట. ఇది దీంట్లో పవన్ముక్తాసనతోనే చేస్తాము. దాంట్లో వేరియేషన్స్ ఉంటాయి. ఓకే, చేద్దామా మరి? షూర్. అండ్ ఇంకొకటి ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అని అనుకున్నాం కదా, కొన్ని టిప్స్ చూద్దాం ఫుడ్ తినేటప్పుడు ఎలా తినాలి అనేది. ఓకే. ఫస్ట్ ఏంటంటే మనము టైం అవుతుంది అనేసి తక్కువ టైం స్పాన్లో టకా తినేస్తూ ఉంటాం. తక్కువ టైం స్పాన్లో ఎక్కువ తినేస్తూ ఉంటాం. చాలా సరిగ్గా చూస్ చేయడం. సో అప్పుడు ఏమవుతుందంటే ఎయిర్ మనం తినేటప్పుడు సరిగ్గా నమలనప్పుడు అండ్ నోరు కొంచెం ఓపెన్ చేసి ఫాస్ట్గా తినేటప్పుడు ఎయిర్ లోపలికి వెళ్తుంది. అలా కూడా మనకు లోపలికి ఎయిర్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే. అండ్ చూ చేసేటప్పుడు కూడా మినిమం 28 to 35 టైమ్స్ చూ చేయాలి. మనం ఒక బైట్ తీసుకుంటే నోట్లోకి అంత మెల్లగా నమిలితే డైజెషన్ ప్రాసెస్ అనేది మనకు నోట్లో నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకే. మనకి సలైవా ఉంటుంది కదా, ఆల్కలైన్ నేచర్లో ఉంటుంది. సో మనం ఫుడ్ ఏదైనా తీసుకున్నా కూడా అది సలైవాతో మిక్స్ అవ్వడం వల్ల మనకి తీసుకునే ఫుడ్ ఆటోమేటిక్గా ఆల్కలైన్ నేచర్ వచ్చేస్తుంది. మన బాడీలో ఆల్మోస్ట్ మనకు బాడీ మొత్తం ఆల్కలైన్ నేచర్లోనే ఉంటుంది. స్టమక్లో మాత్రమే మనకి డైజెస్ట్ అవ్వడానికి HCl అనేది రిలీజ్ చేస్తుంది, హైడ్రోజన్ క్లోరైడ్. ఓకే. ఎప్పుడైతే ప్రాపర్గా నమిలి మింగుతామో అక్కడ మనము ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే. అండ్ తినేటప్పుడు వాటర్ కూడా కొందరు తినేటప్పుడు ఒక బుక్క పెట్టుకొని వాటర్ తాగడం, లేకపోతే 2-3 టైమ్స్ ఇలా పెట్టుకోగానే వాటర్ తాగడం ఎక్కువ తీసుకుంటారు. ఇంటేకింగ్ వాటర్ అనేది మనం తినేటప్పుడు తక్కువ చేయాలి. తక్కువ చేస్తే డైజెషన్ అనేది మంచిగా జరుగుతుంది. వాటర్ క్వాంటిటీ మనం ఫుడ్ తినేటప్పుడు ఎక్కువ తీసుకుంటాం అనుకోండి, అప్పుడు HClలో వాటర్ క్వాంటిటీ కలిసినప్పుడు HCl ఏమవుతుంది, డైల్యూట్ అయిపోతుంది, దాని పవర్ కోల్పోతుంది. సో అప్పుడు డైజెషన్ ప్రాసెస్ అనేది చాలా స్లో అవుతుంది. అది కూడా ఒక రీజన్. ఓకే. సో ఇప్పుడు పవన్ముక్తాసన ఓకే చూపిస్తారా? చూపిస్తాను. ఇది మనము సుపైన్ పోస్చర్లో చేస్తాము, పడుకొని చేస్తాము వెళ్ళకిలా. ఓకే. మనం ఎప్పుడైనా సరే పడుకునేటప్పుడు డైరెక్ట్ స్ట్రైట్గా వెళ్ళొద్దు, ఒక సైడ్కి పడుకొని కంప్లీట్గా అప్పుడు శవాసనలోకి వెళ్ళాలి. ఓకే. నేను ఈ పోస్చర్లో 10 కౌంట్స్ హోల్డ్ చేస్తాను ప్రతి పోస్చర్లో. జస్ట్ మనం చేసేటప్పుడు కూడా ఒకవేళ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు 20 సెకండ్స్ నుంచి 30 సెకండ్స్ వాళ్ళ ఇష్టం అనమాట, వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళు హోల్డ్ చేసుకోవచ్చు. మనం పోస్చర్లో హోల్డ్ చేసినప్పుడు బ్రీతింగ్ అనేది న్యాచురల్గా ఉంటుంది, జరుగుతూనే ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ శవాసన్ జస్ట్ ఒక 3 బ్రెత్స్ రిలాక్స్ అవ్వాలి. కంప్లీట్గా బాడీ అండ్ మైండ్ రెండు కనెక్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాలన్నమాట. మన థాట్స్ ఒక విధంగా, మన బాడీ ఒక విధంగా ఉంటే మనం చేసే ఆసన పైన మనకి ఫోకస్ అనేది రాదు.
ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, exhale, inhale, exhale. ఓకే, నా ఫస్ట్ స్ట్రైట్ లెగ్ని 90 degrees లిఫ్ట్ చేయాలి. ఇన్హేల్, స్ట్రైట్గా లిఫ్ట్ చేయాలి, హోల్డ్ చేయాలి ఇక్కడ. 1 2 3 4 5 6 7 8 9 10. ఎక్సేల్ చేసి హోల్డ్ చేస్తాం నార్మల్ బ్రీతింగ్లో. మళ్ళీ 2 హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసి ప్రెస్ చేస్తాము. మనము చెస్ట్కి లెగ్ని ప్రెస్ చేసుకుంటాం. హోల్డ్ చేయాలి ఇక్కడ. 1 2 నార్మల్ బ్రీతింగ్. 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇన్హేల్ చేస్తూ హెడ్ అప్, ఎక్సేల్ చేసి నార్మల్ బ్రీతింగ్లో హోల్డ్ చేయాలి. 1 2 3 4 5 6 7.
హ్యాండ్ అనేది నీ కింద నుంచి తీసుకోవాలి, పై నుంచి ప్రెస్ చేసుకోవద్దు. అంటే ఎందుకంటే నెక్ pressure పెయిన్ ఉన్న వాళ్ళు కూడాను నెక్ మీదకి ఎత్తకుండా ఫ్లాట్ గానే ఉండి చేయటం బెటర్. ఓకే, నెక్స్ట్ ఆసన తర్వాత ప్రాణాయామ. ఎస్ అండి. ప్రాణాయామాలు మనము సెక్షనల్ బ్రీతింగ్ గురించి తెలుసుకున్నాము ఆల్రెడీ. ఇంతకుముందు మనం సూర్యభేదన, చంద్రభేదన, అనులోమ విలోమ చేసాం. ఎస్, 3 చేసాం కదా. రెగ్యులర్గా మనం ఎవ్రీడే అనులోమ విలోమ ఖచ్చితంగా చేస్తే చాలా వరకు హెల్ప్ అవుతుంది. 9 to 108 రౌండ్స్ అని చెప్పుకున్నాము. మామూలుగా ఎవ్రీడేకి మనం 9 రౌండ్స్ నుంచి 21 రౌండ్స్ చేసినా సరిపోతుంది. ఓకే, మినిమం 9 రౌండ్స్ అయితే ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు సెక్షనల్ బ్రీతింగ్ ఏంటంటే జనరల్గా మనము రోజు తీసుకునే బ్రీతింగ్లో మన లంగ్స్ని జస్ట్ ఒక 20% మాత్రమే యూస్ చేస్తాము. 24 అవర్స్లో ఏదైతే బ్రీతింగ్ మనం రెగ్యులర్గా తీసుకునే బ్రీతింగ్లో ఓన్లీ చెస్ట్ బ్రీతింగ్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కూడా మనం జస్ట్ చూస్తే తెలుస్తుంది కదా, నార్మల్గా చిన్న బ్రెత్స్ ఉంటాయి, చాలా షార్ట్గా ఉంటాయి. ఈ సెక్షనల్ బ్రీతింగ్ ప్రాక్టీస్ వల్ల ఏమవుతుందంటే లంగ్స్ని మనం 80 to 90
చేయటమే కాదు, దీన్ని కంటిన్యూటీ చేసుకుంటూ ఉంటే ఈ 21 డేస్లో మనకి తెలియకుండా ఫ్యాట్ బర్న్ అవుతుంది. కొంతమందికి ఫ్యాట్ బర్న్ అయ్యి అది మజిల్ కింద కన్వర్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళకి వెయిట్ లాస్ అయినా కూడా తెలియదు, అంతే కదా మ్యామ్? వెయిట్ లాస్ అవ్వదు, వెయిట్ లాస్ అవ్వదు, వాళ్ళదేమొచ్చి ఆ ఫ్యాట్ అనేది మజిల్ కింద కన్వర్ట్ అవుతుంది, బాడీలో షేప్ వచ్చేస్తుంది, బాడీ షేప్ అనేది కూడా చేంజ్ ఉంటుంది. సో మేము 21 డేస్ చేసాము, మాకు వెయిట్ లాస్ అవ్వలేదు అనేది ఏమీ పెట్టుకోకండి. ఇది కంటిన్యూ చేస్తూ ఉంటే మీకు ఫ్యాట్, మీరు ఎక్స్ట్రాగా ఏదైతే తీసుకుంటారో ఫ్యాట్, ఆ ఫ్యాట్ అనేది రోజు ఎప్పటికప్పుడు కరిగిపోతూ ఉంటుంది. దాంతోపాటు హెల్దీ డైట్ కూడా మనం తీసుకోవాలి. మనం ఎప్పుడు జంక్తో కాకుండా, జంక్తో మన బాడీని నింపేయకుండా ఎవ్రీ హ్యూమన్ 3 to 4 లీటర్స్ అనేవి ఖచ్చితంగా మినిమం 3 to 4 లీటర్స్, ఇంకా వాళ్ళ పర్సన్ బట్టి ఉంటుంది. మినిమం అయితే 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ ఇంటేక్ తీసుకోవాలి. అది కంటిన్యూ చేస్తూ మంచి ఆహారం తీసుకుంటూ, ఇప్పుడు మేము చెప్తున్న ఆసనాలతో పాటు అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కూడాను ప్రాక్టీస్ చేస్తే మంచి శరీరం ఎవరికొద్దు చెప్పండి, ఆ శరీరం అనేది అలవడుతుంది. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.